ఈరోజు మన కిచెన్లో క్రిస్మస్ స్పెషల్గా మగ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ కేక్ చేయడానికి జస్ట్ 1 మినిట్ చాలు. ఎక్కువగా బౌల్స్ కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా నోట్లో ఇలా పెట్టగానే అలా మెల్ట్ అయిపోతుంది ఈ మగ్ కేక్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ మగ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పదండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. మగ్ కేక్ని ప్రిపేర్ చేయడానికి జస్ట్ మనకి ఇలా ఒక సెరామిక్ మగ్ ఉంటే చాలు, వేరే ఏమీ అవసరం లేదు. జస్ట్ అన్నీ కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకోవాలి. ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు మైదాని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇంట్లో ఉన్న ఇన్స్టంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అందులో సగం బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఉండలేమీ లేకుండా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, మీరు ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లారబెట్టుకున్న పాలు. రెగ్యులర్గా చేసే కేక్స్కి వాడినట్టు ఈ కేక్లో ఎక్కడా కూడా నేను ఎగ్ అలాగే పెరుగు వాడలేదు. ఇలా 4 టేబుల్ స్పూన్ల పాలను యాడ్ చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని విస్కర్తో ఉండలేమీ లేకుండా అంతా ఒకే డైరెక్షన్లో నీట్గా మిక్స్ చేసుకోండి. ఒకవేళ విస్కర్ లేకపోతే నార్మల్ స్పూన్తో కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. మీకు ఈ కేక్ బ్యాటర్ బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలను యాడ్ చేసుకోండి. నాకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది. మీరు కావాలంటే ఇలా డైరెక్ట్గా బేక్ చేయొచ్చు. లేదు ఇంకాస్త ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర డైరీ మిల్క్ కానీ లేదా ఇలా 5 స్టార్ చాక్లెట్స్ కానీ ఏవైనా ఉంటే ఇలా మిడిల్లోకి స్టఫ్ చేయండి. ఆ పైన మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ని కానీ లేదా ఇలా కేక్ డెకరేట్ చేసే ఐటమ్స్ ఏవైనా ఉంటే కొద్దిగా సర్వ్ చేసుకోండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ మగ్ కేక్ని బేక్ చేయడం కోసం నేను కుక్కర్లో స్టాండ్ పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ మూత తీసేసి మనం ప్రిపేర్ చేసిన మగ్ కేక్ని ఇందులో పెట్టేసుకోవడమే. అయితే స్టాండ్ ఇందులో పట్టదు కాబట్టి నేను బౌల్ని ఇలా ఫ్లిప్ చేసి పెట్టేశాను. మీరు ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. మనం పెట్టే ఫ్లేమ్ని బట్టి బేక్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. నాకు 25 మినిట్స్ తర్వాత ఈ విధంగా బేక్ అయిపోయింది మగ్ కేక్ అనేది. చెక్ చేయడం కోసం ఒక చాక్ని ఇలా కూర్చి పిండేమీ అంటుకోకుండా వస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లు. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి మనకి మగ్ కేక్ అనేది ఎంత చక్కగా బౌన్స్ అవుతుందో, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇలా కట్ చేస్తుంటే ఈజీగా కట్ అయిపోతుంది. ఎంత స్పంజీగా వచ్చిందో మగ్ కేక్. నోట్లో ఇలా పెట్టగానే అలా మెల్ట్ అయిపోతుంది. ఓవెన్ ఉన్న వాళ్ళకి 1 మినిట్లో రెడీ అయిపోతుంది. అదే ఓవెన్ లేని వాళ్ళకు కాస్త టైం పట్టొచ్చు, కానీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సాఫ్ట్ అండ్ టేస్టీ మగ్ కేక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మనం స్టఫ్ చేసిన 5 స్టార్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది చూడండి. నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.